ఓపెన్ ఛాలెంజ్ అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని, గౌరవ డిప్యూటీ సీఎం గారిని. ఇప్పుడు మీరు చెప్పండి, కేంద్ర నిఘా సమాచారాలు బయటికి వెళ్లేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పరే, ఏ ఆపరేషన్ లో పాల్గొంటున్నారో, ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఆ ఆపరేషన్ లో ఎవరెవరున్నారో చెప్పరే, అండర్ వరల్డ్ స్క్వాడ్ గా పనిచేస్తారే వాళ్ళు. అటువంటి నిఘా సమాచారాలు, అంత విలువైన సమాచారాన్ని మీకెందుకు చెప్పినాయి? మీరు నిరూపించగలరా? పోనీ తప్పిపోయిన 30,000 మందిని 90% మహిళలు పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా తప్పిపోయారా? అంటే ఒక మహిళలే ఇంకొక 30,000 పైచులకు మహిళల్ని దేశం దాటించేసినారా? అంటే మహిళల్ని దేశం దాటించేసినారు. అంటే 90% మహిళలు సార్, 10% మగవాళ్ళు సార్. సో అంత పెద్ద నింద ఆయన వేసేసినారు సార్. మళ్ళీ 3 రోజుల్లో మీకు 5,000 కాదు, మీకు 10,000 ఇస్తానమ్మా, మీ నోటి కాడకు నేనెందుకు లాగుతానమ్మా అని ఆయనే అన్నారు. కానీ నిఘా సమాచారాలు వెనక్కి తీసుకోలేదు సార్. మీ ఉద్యోగాలు తీసేయను, మీ నోరు కొట్టను, 5కి 10 ఇస్తాను అన్నారు సార్. ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అయిందో, ఎన్ని సంవత్సరాలు అయిందో మీరు చూడండి సార్. ఈ రోజు కూడా వాళ్ళని పలకరించే దిక్కు లేదు సార్. వాళ్ళ మీద అంత పెద్ద నింద వేసినారు, మహిళల మీద అంత పెద్ద నింద వేసినారు. కేంద్ర నిఘా సమాచారాలు చెప్పినాయి అంటూ అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినారు. నేను ఆయన బూతులు తిట్టట్లా, ఆయన తప్పుగా మాట్లాడట్లా. ఏ శాంక్టిటీతో మీరు ఆ మాట అన్నారు? అది మీరు నిరూపించగలరా? తప్పిపోయిన 30,000 పైచులకు ఆడబిడ్డలను మీరు వెనక్కి తీసుకురాగలరా? ప్రభుత్వంలో మీరే ఉన్నారు, సెంట్రల్ తో సత్సాంగంలో మీరే ఉన్నారు, మీరు వెనక్కి తీసుకురాగలరా? అదే మీరు గతంలో మాట్లాడిన మాట. జగన్, కేంద్రంతో నేను ప్రభుత్వంలోకి రాగానే కేంద్రంతో నిన్ను ఆట ఆడిస్తాను చూడు, కేంద్రంతో చెప్పి నిన్ను ఆట ఆడిస్తాను చూడు అన్నారు సార్. అంటే చిన్నపిల్లడు సార్. ఎక్కడన్నా చిన్నపిల్లలు ఎవరైనా కొట్టారనుకోండి, ఎవరైనా పోట్లాడారనుకోండి, ఆగ్రా మా అమ్మతో చెప్తాను చూడరా, రే రారా మా నాన్నతో చెప్పి నీ పని చూపిస్తాను, రారా నీ పని చెప్తాను రా, మా నాన్న రానిరా నీ నాటాడిస్తాడు అంటూ సరదాగా చెప్తారు సార్. ఎందుకంటే వాళ్ళు ఏమి చేయలేనప్పుడు వాళ్ళ నాన్నతో చేపిద్దామన్న ఉద్దేశంతో సార్. గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే స్టేట్మెంట్ ఇచ్చినారు. జగన్ చూడు, కేంద్రంతో చెప్పి నీ నాటాడించకపోతే జగన్ అని సవాళ్ళు ఇస్తున్నారు సార్. అందుకే కేంద్రానికి వెళ్ళిన ప్రతిసారి అందరూ అదే అనుకుంటారు, ఈసారి చెప్పేస్తాడు, ఈసారి ఆట ఆడిస్తాడు అనేటటువంటి ఒక ఉద్రేకపూర్వకమైనటువంటి ఆలోచనతో ఉంటారు సార్. ఈవెందో జనసేన వాళ్ళు కూడా మళ్ళీ అమిత్ షా గారిని కలిసారు, ఈసారి అయిపోయాడు, జగన్ అరెస్ట్ చేసేస్తారు. మీరెందుకు అలా అనుకుంటున్నారు? ఆయన ఎందుకు అలా చేపిస్తాడు? లేదు మేడం, ఆయనే చెప్పాడు మేడం, ఒకప్పుడు ఆట ఆడిస్తాను కేంద్రంతో చెప్పని. ఇప్పుడు కేంద్రం అంది హై తుఫానీ హై అనింది కదా, ఇప్పుడు కేంద్రం ఆయన మాట వింటది కదా, కేంద్రం ఆయన చెప్పినట్టు జగన్ గారిని అరెస్ట్ చేసిద్ది కదా. అంటే జగన్ గారు అంటారు, నేనెందుకు అరెస్ట్ చేపిస్తా, నాకేం పని అరెస్ట్ చేయించడానికి? మంచిది. సో ఇక్కడ వాళ్ళ మాటని వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారు కాబట్టి, ఏది బేషరతుగా క్షమాపణ చెప్పినారు కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, నేను కూడా ఓపెన్ గా అడుగుతున్నా, ఆ రోజు అన్ని స్టేట్మెంట్లు ఇచ్చేసినారు కదా, మీరు ఏ ఆధారాలతో ఇచ్చారు? అలా ఇవ్వచ్చా? రాష్ట్రం మీద అంత నిందలు వేయచ్చా? పక్క రాష్ట్రం వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో 30,000 మంది తప్పిపోయారు, అది కూడా వాలంటీర్ల ద్వారా. అంటే మన రాష్ట్ర పరువు పక్క రాష్ట్రాల్లో దిగజార్చడమే కదా. కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు 30,000 మందిని మన ప్రభుత్వం వచ్చాక పట్టి వెనక్కి తీసుకురావాలి కదా. సో దయచేసి ఒక వ్యక్తి వైపు ఇలా ఒక వేలు చూపిస్తే 3-4 వేలు మన వైపే చూస్తాయి సార్. మీరు ఈ రోజు ఆయన అడిగినారు, నాకు కొంచెం ఆలోచించగా గుర్తొచ్చింది, ఆ రోజు ఆయన అన్నారు కదా అని. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ మధ్య కాలంలో ఒక 8 months 9 months బ్యాక్ అనుకుంటాండి, నున్న పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది సార్ ఒక వ్యక్తి మీద. అదేంటంటే అతను ఒక 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఉంటాయి సార్, ఇంజనీరింగ్ ఏదో అయిపోయిన పిల్లడు అనుకుంటా, రాజకీయాల్లో ఉన్నాడు, ఏ పార్టీకి ఉన్నాడో మనకే తెలియదు సార్. అయితే అతను పవన్ కళ్యాణ్ గారిని అన్నాడు సార్, లకారంతో ఒక పదాన్ని వాడి, దాని కింద ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారు కదా, ఎక్కడున్నారో తీసుకురారు ముందు అంటూ కూడా చవాకులు పేలినాడు సార్. ఆ ఒక్క మాటే చక్కగా అడిగినాడు, ముందు లకారంతో ఒక పదం వాడాడు సార్. అతను అడిగిన ప్రశ్న కరెక్ట్ సార్, కానీ అతను ముందు లకారంతో పెట్టినటువంటి బూతు పదం తప్పు సార్. 11:45కి అతను ట్విట్టర్ లో పోస్ట్ పెట్టినట్టున్నాడు, ట్విట్టర్ లోనో మరి ఫేస్బుక్ లోనో నాకు గుర్తులేదు. అయితే నున్న పోలీసు వాళ్ళు అతని మీద కేసు నమోదు చేశారు సార్. ఇవాళ రేపు అతను తీసుకెళ్లి కుమ్మేస్తారన్న పరిస్థితుల్లో అతను ఒక టీడీపీ మినిస్టర్ తాలూకా వ్యక్తి ద్వారా నా దృష్టికి వచ్చి, నా దగ్గరకు వచ్చి నన్ను అడిగినారు, మేడం ఈ కేసు మీరు తీసుకోండి అంటే. అప్పుడు నేను చెప్పిన, నాన్నను తిట్టి ఆ కేసు నన్ను ఎలా తీసుకోమంటావరా, నువ్వు లకారంతో ఎందుకు తిట్టినావు, నీకు అంత అవసరమా, ఆయన గెలవడనుకున్నావా అంటే, కాదండి, ఆయన గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాకే అతను తిట్టాడన్నది. ఓరే నాయన, డిప్యూటీ సీఎం అయ్యాక కూడా అంత మాట అన్నవరా, ఏమి ధైర్యం రా నీకంటే. అప్పుడు ఆ పిల్లగాడు చెప్పాడు, నేనేం అడిగినాను మేడం, 30,000 పైచులకు తప్పిపోయాడు అన్నాడు కదా, తీసుకురమ్మన్నా, కాకపోతే కొంచెం తాగి ఎక్కువే 11:45 కదా పెట్టిన మెసేజ్, బూతు ఆ పదం ఒక్కటే వాడినానండి అన్నాడు. పార్టీ అఫీషియల్ గా చెప్పింది, ఇంకా ఆయన గురించి ఏమి మాట్లాడొద్దు అని. ఆ తర్వాత ఒక్కళ్ళం కూడా ఆయన గురించి నోరెత్తి మేము ఎక్కడ ఏమి తప్పు మాట్లాడలా. నిన్న సాక్షాత్తు మా అధ్యక్షుల వారు కూడా ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్, నా గురించి ఆయనకు తెలుసు, ఇట్లా మాట్లాడతారా,
అని చెప్పేసి ఆయన మాట్లాడిన అంశం కూడా మనందరం చూసాం. కానీ నిన్నేమో కొందరు మా కులాన్ని అంటారా, మా కుల మేధావిని అంటారా అని చెప్పేసి కొందరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్లుగా. అలాగే ఇంకొకళ్ళు ఎవరో వచ్చి ఏదో మందుల శామ్యులు అంట, మాట్లాడే మాటలు కూడా జాగ్రత్తగా రావట్లేదు. నువ్వెలా నాయకుడివి, నిన్నెలా నాయకత్వంగా సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడేటువంటి మాటలో ఆ భాషలోనే చెప్పాలని ఉంది కానీ మా పార్టీ ఒప్పుకోదు. నువ్వు మాట్లాడిన ఒక డిప్యూటీ సీఎం గారిని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారిని ఒక పార్టీ అధ్యక్షుని వాడు వీడు అని చెప్పేసి మాట్లాడేంత ఒంటి కొవ్వు నీకుందేమో గానీ నీ మాటలు నీ భాషలోనే సమాధానం చెప్పాలని మాకు అనిపిస్తూ ఉన్నా సరే మేము మా పార్టీ కట్టుబాట్లకు కట్టుబడి ఉంటాం కాబట్టి మా అధ్యక్షులు వారు ఎవరిని కూడా అట్లాంటి భాషతో పరుష పదజాలంతో స్పందించడాన్ని ఆయన ఎంకరేజ్ చేయరు కాబట్టి వాడికి వీడికి వీడి భాష వాడి భాషలో చెప్పడం మానేసి వారు వీరిని గౌరవించడం అలవాటు చేసుకున్నాం కాబట్టి దయచేసి తెలంగాణ వాదులందరూ కూడా ఒక విషయాన్ని గమనించుకోవాలి. అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం అని క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇప్పుడు చెప్తూ ఉంటారు. తెలంగాణకి ఎలాంటి సమస్య వచ్చినా ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం కానివ్వండి, కరోనా టైంలో ఫండ్స్ ఇవ్వడం కానివ్వండి, అక్కడ ఉన్న దేవాలయాలకు ఇక్కడ ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ చేయించడంలో కానివ్వండి, వివిధ అంశాల్లో ఎన్నో సందర్భాల్లో తెలంగాణ బిడ్డలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ ప్రజల కంటే కూడా తెలంగాణలో ఉన్నటువంటి విప్లవ భావాన్ని, పోరాట తత్వాన్ని ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు వాడికి వీడికి నాలుగు జారితే వాడి ఖండనలను ఖండాలుగా ఖండించి ఉప్పు కారం పెట్టి ఓరేస్తామన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి ఎవడైనా సరే. ఆయనకు చెప్తూ ఉన్నాను, మాట్లాడే భాష మందుల శామ్యులు అనే ఆయనకి తెలంగాణ వాదులందరూ కూడా, తెలంగాణ వ్యక్తులందరూ కూడా తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయరు, అబద్ధపు మాటలు మాట్లాడే వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయరు. తెలంగాణ వాళ్ళు ఎప్పుడు అబద్ధపు మాటలు మాట్లాడరు, తప్పుడు మాటలు మాట్లాడరు. అది తెలంగాణ వాదం కాదు, తెలంగాణ విధానం కాదు, తెలంగాణ ప్రజల యొక్క విధానం కాదు. ఎవరో ఒకళ్ళు వచ్చి తప్పుడు మాట మాట్లాడితే ఆ తప్పును వెనక్కి తీసుకోండి, లేదంటే ఆధారాలు చూపించండి అని చెప్పేసి మేము అడిగాము. వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు, వాళ్ళు గాలి పోగేసి కబుర్లు చెప్పారు కాబట్టి ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళ మాటలు వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. అక్కడతో ఆ టాపిక్ అయిపోయింది. దాన్ని మళ్ళీ గెలుక్కొని పెద్ద చేద్దాము అంటే తర్వాత గీక్కుంటే పుండు పెద్దదైతే తర్వాత కలిగి నొప్పిని తట్టుకోవడం ఎవరి వల్లది. ఎవరైతే ఇవాళ మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి ముందుకు తీసుకొస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాం ఈ విషయాన్ని. నేరస్తుడికి కులం లేదు, తప్పు చేసిన వాడికి కులం లేదు. ఏ కులంలోనూ అందరూ బుద్ధిమంతులు ఉండరు. ఏ కులం కూడా తమ కులం నుంచి చేసినటువంటి తప్పుని సమర్థించదు, తప్పుడు వ్యక్తులు సమర్థించదు. ఈ విషయం గమనించుకొని నాలుక కాస్త జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిదండి. మందుల శామ్యుల్ గారు, మీ భాషలో చెప్పాలని ఉన్నప్పటికీ కూడా మా అధ్యక్షుల వారికి రెస్పెక్ట్ ఇచ్చి మాత్రమే మీ భాషని కంట్రోల్ చేసుకుని మా భాషలో మాట్లాడుతున్నాం.